ఒక్క నిమిషం. రియాక్ట్ 001 అనుకుందాం. ఓకే, దీంట్లో ఉన్నాం కదా. ఇప్పుడు మాట్లాడదాం. సో రియాక్ట్ ఏం చేస్తుంది? వెబ్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తుంది, అంతేనా? ఇప్పుడు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ యూస్ చేసి నువ్వు వెబ్సైట్ చేసావు. నువ్వు కూడా చేసావు స్టాటిక్ వెబ్సైట్స్ అంటారు వాటికి, డైనామిక్ వెబ్సైట్స్ అందరూ. ఒకవేళ నీకు డైనామిక్ వెబ్సైట్స్కి స్టాటిక్ వెబ్సైట్కి డిఫరెన్స్ తెలియాలి. ఇప్పుడు మీరు అయ్యేది వెబ్సైట్ డెవలపర్సే. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అన్నా వెబ్సైట్ డెవలపరే, బ్యాక్ ఎండ్ డెవలపర్ అన్నా ఒక విధంగా వెబ్సైట్ డెవలపరే మనం ఇప్పటికీ చేసేది. ఓకేనా? సో ఒక వెబ్సైట్ డెవలపర్ కింద మనం అడుగు వేయాలి అంటే మనకు ఫ్రంట్ ఎండ్ వచ్చి ఉండాలి. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ మనము హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్, ఇంకేంటిదా సిఎస్ఎస్ అండ్ టైప్ స్క్రిప్ట్ కూడా కొంచెం అనుకుందాం. ఇవన్నీ యూజ్ చేసి మనం వెబ్సైట్స్ని బిల్డ్ చేయొచ్చు. వెన్ యూఆర్ బిల్డింగ్ దిస్ వెబ్సైట్స్, దిస్ బికమ్ స్టాటిక్ వెబ్సైట్స్. ఇప్పుడు దాకా మనము ఒక వేరియబుల్ డేటాను తీసుకొని చేయలేదు, అలా అనుకున్నాం. సో ఇప్పుడు డైనామిక్ వెబ్సైట్స్ ఎలా? డైనామిక్ వెబ్సైట్స్ అంటే డేటా మారుతూ ఉంటుంది. ఎలా మారుతుంది డేటా? ఎలాంటి సినారియోస్లో మారుతుంది? క్లిక్ చేసినప్పుడు, లేకపోతే యాడ్ చేసినప్పుడు, లేకపోతే ఎవరినైనా ఏజ్ పెరిగినప్పుడు. అంతే కదా, నీ ఏజ్ పెరుగుతుందంటే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్లో ఏజ్ పెరగాలి కదా, నంబర్ స్టాటిక్గా అయితే ఉండలేదు కదా. సో అలాంటి వాల్యూస్ని ఏమంటాము? డైనామిక్ వాల్యూస్ అంటాం. ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయి? వెదర్ రిపోర్ట్స్ లేకపోతే ట్రైన్ రిపోర్ట్స్, అంటే కొన్ని కొన్ని రిపోర్ట్స్ మన వరల్డ్లో ఉన్న కొన్ని వాల్యూస్ మాత్రం ఎప్పుడు డైనామిక్ ఇన్ నేచరే, స్టాటిక్ ఇన్ నేచర్ అనేది ఉండదు. కరెక్టా? సో డైనామిక్ వెబ్సైట్స్ ఏంటి? క్యాలెండర్ సంథింగ్. సో ఇలాంటి, అంటే ఇవన్నీ మనకు సాఫ్ట్వేర్లో ఇంక్లూడ్ అవుతాయి కదా. రేపటి నాడు ఆడ కనిపించే బోర్డ్ ఈస్ ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ ఇస్ అవర్ సాఫ్ట్వేర్. అవునా కదా? సో నౌ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ వీ నీడ్ టు క్లియర్లీ ఫోకస్ స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంటిది, డైనామిక్ వెబ్సైట్ అంటే ఏంటిది. సో టు మేక్ ద డైనామిక్ వెబ్సైట్స్ డెవలప్మెంట్ ఫాస్టర్, అంటే చాలా ఫాస్ట్గా చేయగలగాలి. దట్ ఈస్ ఫస్ట్ పార్ట్. సెకండ్ ఏంటిది? సింగిల్ పేజ్ అప్లికేషన్ చేయగలగాలి. సింగిల్ పేజ్ అంటే ఏంటిది అంటే మల్టిపుల్ డామ్ జనరేట్ చేయకూడదు. నేను ఏం చెప్పా ఇప్పుడు? డామ్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చదివాం కదా. డామ్ అంటే ఏంటిది అంటే ఒక డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ రావడం, ఒక డామ్ క్రియేట్ చేయడం, ఇంకో డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ రాయడాన్ని ఇంకో డామ్ జనరేట్ చేయడం. ఇప్పుడు నేను నీకు వెబ్సైట్ చెప్పా, పోర్ట్ఫోలియో వెబ్సైట్. నువ్వు ఏం చేసావు? ఒకటే ఒక సింగిల్ హెచ్టిఎంఎల్ క్రియేట్ చేసావు. అదే నేను నీకు ఒక బిజినెస్ వెబ్సైట్ రెడీ చేయమని చెప్పాను అనుకో, యూ వుడ్ హ్యావ్ క్రియేటెడ్ ఒక 10 డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్స్, లైక్ అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ చేసావు నువ్వు ఇంతకుముందు. అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్, లేకపోతే మనము కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్, సర్వీస్ డాట్ హెచ్టిఎంఎల్. సో వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు క్రియేట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్స్ మల్టిపుల్, హెన్స్ ఇట్ బికమ్స్ మల్టీ వెబ్ పేజ్ అనమాట. అంటే డామ్ కన్స్ట్రక్షన్ అనేది ఎక్కువ అవుతుంది కదా. సో క్రోమ్ మీద బరువు పడుతుంది అనమాట ఈ డామ్ కన్స్ట్రక్షన్. అంటే నువ్వు హెచ్టిఎంఎల్ పేజ్ మల్టిపుల్ చేస్తున్నావు అంటే నీకు మల్టిపుల్ డామ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, హెచ్టిఎంఎల్కి బర్డెన్ ఎక్కువ పడుతుంది. సో ఈ మల్టీ పేజ్ వెబ్ అప్లికేషన్స్ ఉంటే ఏమవుతుంది అంటే స్పీడ్నెస్ తక్కువ ఉంటుంది, లోడింగ్ ఎక్కువ టైం పడుతుంది. అందుకని మనం ఏం చేస్తాం? సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్కి వస్తాం. సింగిల్ పేజ్లో ఏముంటుంది? ఒకటే డామ్ ఉంటుంది, కానీ మారుతూ ఉంటుంది డైనామిక్గా. అర్థమైందా? సో రియాక్ట్ ఈస్ ద బెస్ట్ ఫర్ మేకింగ్ డైనామిక్ వెబ్ పేజెస్ విచ్ ఇస్ సింగిల్ వెబ్ పేజెస్. ఓకే, సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటారు, ఎస్పిఏ అంటారు. ఇప్పుడు ఈ రియాక్ట్ అనేది దేని మీద బిల్డ్ అయ్యి ఉంది? సింపుల్గా జావా స్క్రిప్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బిల్డ్ అయ్యి. మీకు జావా స్క్రిప్ట్ బేసిక్స్ వచ్చు కాబట్టి రియాక్ట్ని అర్థం చేసుకోవడం ఈజీ. క్లియరా? ఇప్పుడు రియాక్ట్ అనేది ఎలా బిల్డ్ చేస్తారు? దానికి కావాల్సిన ప్రీ రిక్వెజిట్స్ అంటారు కదా. బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటిది? నోడ్ అనే ఒక ఎన్వైర్న్మెంట్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఆ నోడ్ ఎన్వైర్న్మెంట్ నుంచి రియాక్ట్ అనేది ఒక ప్యాకేజ్ కింద మనకు వస్తుంది అనమాట. మీరు చూసారు ఇంతకుముందు, మీ ఐడియా ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఒక నోడ్ జేఎస్ నా లోకల్లో ఉందో లేదో ఫస్ట్ చెక్ చేసుకుంటాను. అవునా? నోడ్ జేఎస్ ఉంది, తర్వాత ఎన్పిఎం అనేది కూడా ఒకటి ఉండాలి. కొన్నిసార్లు అది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఏం చేయాలి? నోడ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, ఎన్పిఎం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ రెండు ఉన్న తర్వాత రియాక్ట్ని ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు రియాక్ట్ని మాన్యువల్గా ఇన్స్టాల్ చేయొచ్చు, ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేయొచ్చు. అంటే ఆటోమేషన్ ప్రాసెస్ కావాలా, మాన్యువల్ ప్రాసెస్ కావాలా? మాన్యువల్ ప్రాసెస్లో చాలా కష్టం. ఎందుకు అంటే యూ నీడ్ టు క్రియేట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్. టెయిల్విన్ అదే మన ప్యాకేజ్ డాట్ జేసన్ అనే ఫైలు, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ అన్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. అదే మనం ఆటోమేటెడ్ సొల్యూషన్స్ లైక్ వీట్ అనే ఒక లైబ్రరీని వాడామంటే మనకి ఏమవుతుంది? ఆటోమేటిక్గా మన రియాక్ట్ అప్లికేషన్ అనేది ఇనిషియేట్ అయిపోయి ఉంటుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ బేసిక్ స్టెప్ ఆఫ్ రియాక్ట్. అదే ఇప్పుడు నేను చేస్తాను, ఇది మీకు తెలుసు కదా, అయినా నేను క్విక్గా చేసేస్తాను. ఓకే, ఒకసారి మనకు రివిజన్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి, ఇప్పుడు స్క్రీన్లో మీరు. ఓకే, ఇప్పుడు నేను మీద సిఎంకి వచ్చి సిఎండి కోడ్
స్పేస్ డాట్ ఇంతే కదా. మామూలుగా విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయడానికి. ఇప్పుడు దీంట్లో మనం కంట్రోల్ జే కొడితే టెర్మినల్ ఓపెన్ అవుతుంది, అంతే కదా. కంట్రోల్ జే. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తానంటే నోడ్ ఉందా లేదా చెక్ చేసుకుంటా. ఉందా నోడ్? వాట్ ఈస్ ద వర్షన్ ఆఫ్ నోడ్? దీంట్లో ప్యాచ్ వర్షన్ ఏదో చెప్పండి నాకు. ఈ 3 డాట్ ఉందా? ఈ 3కి మీనింగ్ ఒకటేమో మేజరు, ఒకటేమో మైనరు, ఒకటేమో ప్యాచ్. దీంట్లో ప్యాచ్ వర్షన్ ఏంటిది? 0. గుడ్. మేజర్ వర్షన్ ఏంటిది? మైనర్ ఏంటిది? 17. 17. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ అవేర్నెస్ యూ షుడ్ హ్యావ్. రేపు ఎవరు అడిగినా కూడా యూ షుడ్ అవేర్ వాట్ ఈస్ ద మేజర్, మైనర్, ప్యాచ్. వెరీ గుడ్. సో ఇప్పుడు మనకు అది ఉంది. సో సేమ్ ఎన్పిఎం కూడా చెక్ చేసుకున్నాం. ఓకే, సో ఎన్పిఎం మైనస్ వి అనేది మనకు వర్షన్. సో వాట్ ఈస్ ద ప్యాచ్ వర్షన్ హియర్? ప్యాచ్ వర్షన్ 2, అంతేనా. మైనర్ వర్షన్ ఏంటిది? మేజర్ ఏది? 10. సో దిస్ ఇస్ కంపాటబుల్ అనమాట. కంపాటబుల్ అంటే ఆ రెండు ప్రాపర్ గా ఆటోమేటిక్ గా బిల్డ్ అయ్యి వచ్చాయి. దిస్ ఇస్ క్లియర్. ఇప్పుడు సెకండ్ ఏంటిది? వి నీడ్ టు ఇన్స్టాల్ రియాక్ట్. ఇంకా అంటే ఇప్పుడు నోడ్ ఉంది అంటే విల్ గెట్ వీట్ ఇండైరెక్ట్లీ వచ్చేస్తుంది, లోపల వీట్ ఉంటుంది. లేకపోతే వీట్ దాంట్లో ఉంటుంది ఆటోమేటిక్. సో ఒక కమాండ్ ఉంటుంది. వాట్ ఈస్ ద కమాండ్? npm create at the rate వీటా లేటెస్టా? వీట్ at the rate లేటెస్ట్. జనరల్ గా ఫోల్డర్ నేమ్ పెడతాం కాబట్టి మనం ఫైల్ నేమ్ ఇవ్వచ్చు, బట్ డాట్ స్లాష్ అంటే అదే ఫోల్డర్ లో అన్ని రూట్ ఫోల్డర్స్ రావాలి. ఇది ఫస్ట్ స్టెప్, అంతేనా. సో మనకి ఇప్పుడు ఆప్షన్స్ వస్తాయి, కరెక్టే కదా. సో వాట్ ఆప్షన్స్ వి యూస్? రియాక్ట్. సెకండ్ లో జావా స్క్రిప్ట్ జనరల్ గా, బట్ విల్ గో విత్ టైప్ స్క్రిప్ట్. ఓకే, టైప్ స్క్రిప్ట్ ఇస్ అ కీ. టైప్ స్క్రిప్ట్ లో మీరు సెల్ఫ్ స్టడీ చేయాల్సిందే. వాట్ ఈస్ ఇంటర్ఫేస్, వాట్ ఈస్ డేటా టైప్స్ అనేది చూడాలి మీరు. ఓకే, నేను రాసేటప్పుడు మీకు అర్థమైపోతుంది ఎనీవే, బట్ ఇట్స్ నాట్ వెరీ బిగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు రోల్డ్ ఆన్ వీట్ ఎక్స్పెరిమెంటల్ అంట. నో, ఎక్స్పెరిమెంటల్ అంటే వీడు ఈ రీసెంట్ గా పెట్టినట్టు అప్డేట్ చేసినప్పుడు పాతది కొత్తది వాడతారా, వాళ్ళకి బగ్స్ కూడా ఉంటాయి కదా. సో దట్ ఈస్ వన్. నో, అండ్ ఇన్స్టాల్ విత్ npm అండ్ స్టార్ట్ నౌ. ఎస్, కరెక్ట్. సో తేజ, దిస్ ఇస్ ద బేసిక్ స్టెప్ అన్నమాట. దీంట్లో ఏముంది అవన్నీ మనకు సంబంధం లేదు, బట్ వీ నీడ్ టు రిమెంబర్ వాట్ స్టెప్స్ వీ నీడ్ టు డూ టు క్రియేట్ అ రియాక్ట్ యాప్. ఓకే, దిస్ ఇస్ ద క్లియర్ స్టెప్. ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అయిపోయినాక దీన్ని మనము రన్ చేసుకొని చూస్తాం. చూసినప్పుడు మనకు ఫండమెంటల్ అవుట్పుట్ ఏంటిది? వెబ్సైట్. అంతే కదా, అంతే కదా. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ హియర్. ఇంతకుముందు ఇన్స్టాల్ మనం తర్వాత చేసేవాళ్ళం, ఎన్పిఎం ఐ కొట్టిన తర్వాత. కానీ ఇక్కడ ఎన్పిఎం ఐ ఆటోమేటిక్ అయిపోయి స్టార్ట్ అయిపోతుంది. చూసారా, ఈ అప్డేట్స్ మీరు రీల్ చేసి చెప్పాలి ఇట్లా, లైక్ దిస్ ఇస్ కమింగ్, దట్ ఈస్ కమింగ్ అని. అంత అప్డేటెడ్ ఉండాలి మనం. ఓకే, రైట్ నౌ మనకు ఒక లోకల్ హోస్ట్ 5173 అనే ఒక పోర్ట్ అంటారు దాన్ని. పోర్ట్ అంటే ఏదైనా ఒక కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ ఊరికే రన్ అవుతుందా? నెవర్. కోడ్ గాల్లో రన్ అవ్వదు. దానికి ఒక మెమరీ యూజ్ అవుతుంది, అది కంపైల్ అవ్వాలి, బైనరీకి మారాలి, ఇదంతా జరుగుతుంది. ఇదంతా జరగాలంటే మెమరీలో స్పేస్ ఉండాలి కదా, ఆ మెమరీ యాక్టివ్లో ఉండాలి కదా, దాన్నే పోర్ట్ అంటాం. మెమరీలో ఒక స్పేస్ విచ్ ఈస్ యాక్టివ్ ఈస్ కాల్డ్ అ పోర్ట్, అంతే కదా. ఆ పోర్ట్ యాక్టివ్ గానే ఉంటుంది, అండ్ దట్ యాక్టివ్ పోర్ట్ ఈస్ ఆల్వేస్ రన్నింగ్. ఒకవేళ ఇఫ్ దిస్ ఇస్ ద టెర్మినల్ క్లోజ్, కంట్రోల్ సి కొట్టాను నేను. ఇఫ్ ఇట్ ఈస్ టర్మినేటెడ్, నౌ ద పోర్ట్ ఈస్ నాట్ రన్నింగ్, హెన్స్ యువర్ రియాక్ట్ వెబ్సైట్ ఈస్ నాట్ వర్కింగ్. ఒకవేళ ఈ పోర్ట్ ఆన్ లో ఉంటే వాట్ హ్యాపెన్స్ నౌ? ఇప్పుడు దీన్ని ఎలా రన్ చేయాలి? ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేశాను, ఆటోమేటిక్గా అది రన్ అయింది. అది ఎలా రన్ అయిందో కూడా మనకు తెలియదు, కానీ రన్ అయితే అయ్యింది. సెకండ్ స్టెప్ ఏంటిది? నేను క్యాన్సిల్ చేసేసాను. అంటే ఇప్పుడు మళ్ళీ రీరన్ చేయాలి. రీరన్ చేయాలి అంటే ఒక కమాండ్ వాడాల్సి ఉంటుంది. npm రన్ డెవ్ అనో, లేకపోతే npm స్టార్ట్ అనో, ఏదో ఒక డిఫరెంట్ కమాండ్ ఉంటుంది. అవి ఎలా కన్ఫర్మ్ చేయాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఖచ్చితంగా ప్యాకేజ్ డాట్ జేసన్కి వెళ్ళాలి. దిస్ ఇస్ ద మెయిన్ కీ ఫైల్ అనమాట. ఏం ఫైల్ ఇది? వన్ ఆఫ్ ది మెయిన్ కీ ఫైల్. ఇది ఏం చేస్తుందంటే వీట్ యూజ్ చేసి చేస్తుంది. అంటే దీనికి పేరేం పెట్టాడు? డెవ్ పెట్టాడు. అందుకు మనం ఏం వాడాలి ఇప్పుడు? కమాండ్ డెవ్ అనే కీవర్డ్ వాడాలి. అర్థమైందా? సో మనం ఏం చేస్తాం? npm రన్ డెవ్. ఏం చేయాలి? npm రన్ డెవ్. డెవ్ ఎందుకు వాడాను? ప్యాకేజ్ డాట్ జేసన్ లో హీ యూస్డ్ కీ యాజ్ డెవ్. అక్కడ ఒకవేళ XYZ ఉంటే ఐ వుడ్ హ్యావ్ యూస్ npm రన్ XYZ. క్లియరా? సో దట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్. అండ్ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ మనకు వస్తుంది చూడు, అట్ దట్ టైమ్ ఆల్సో యూ నీడ్ టు బి అవేర్. స్క్రిప్ట్ లో ఏముందో చూసుకోవాలి. మీరు మీ మేనేజర్కి వెళ్ళి సార్ ఇట్ ఈస్ రన్నింగ్ నాట్ రన్నింగ్, ఎలా రన్ చేయాలో తెలియదు అంటే ఇట్స్ నాట్ అ గుడ్
మీరు చూసుకొని రన్ చేయాలి. కాదు మాకు చిన్నప్పుడు ఎన్పిఎం రన్ డెవ్ కొట్టారు, సో అన్నిట్లో ఎన్పిఎం రన్ డెవే ఉంటుంది అనుకోవడం కూడా తప్పే. ఓకే, యూ నీడ్ టు మేక్ షూర్ వాట్ షుడ్ ఇట్ ఎగ్జిస్ట్, ఏముంటుంది అనేది చూసుకోవాల్సిందే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఎన్పిఎం రన్ డెవ్ ఎంటర్ చేశా, కరెక్టా? ఇప్పుడు నాకు ఏమైంది, ఇక్కడ రన్ అయిపోయింది. ఇప్పుడు ఈ యూఆర్ఎల్ని కంట్రోల్ క్లిక్ చేస్తే జనరల్గా నాకు క్రోమ్లో అవుట్పుట్ ఓపెన్ అవుతుంది, అంతే కదా? సో లెట్స్ ఓపెన్ ఇన్ ది బ్రౌజర్. సో ఇది ఒక బ్రౌజర్లో ఓపెన్ అయింది, వేర్ వి గాట్ అవర్ వెబ్ పేజ్, అవుట్పుట్ వచ్చేసింది. దిస్ ఈస్ ద రియాక్ట్ ఇనిషియల్ స్టెప్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ పేజ్ ఏముంటుంది, ఈ ఫోల్డర్ ఫైల్ స్ట్రక్చర్ ఏంటో ఇంపార్టెంట్. సో నేను అవన్నీ మీకు తెలుసు, బేసికల్లీ ఫోల్డర్ అండ్ ఫైల్ స్ట్రక్చర్స్ కొంచెం ఐడియా ఉంది కదా. So now what we try to understand is, we'll try to create a component and we'll understand how to create a component. ఓకే, ఫోల్డర్ ఫైల్ స్ట్రక్చర్ సెకండరీ, అదంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఏ ఫైల్ చూడాలి, ఎక్కడ మన ఫైల్స్ క్రియేట్ చేయాలి, మన అవుట్పుట్ ఎక్కడ కనిపిస్తుంది, 3 లైన్స్ చెప్పు ఒకసారి. ఎక్కడ ఏ ఫైల్ చూడాలి, సెకండ్ ఎక్కడ క్రియేట్ చేయాలి, అవుట్పుట్ ఎక్కడ వస్తుంది, 3 ఫైల్స్, అంతే కదా. ఒక ఫామ్ క్రియేట్ చేయాలరా, లేకపోతే ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి, లేకపోతే ఒక వీడియో ప్లేయర్ క్రియేట్ చేయాలి, ఒక మ్యూజిక్ ప్లేయర్, ఏదైనా కూడా యూ నీడ్ టు క్రియేట్ అ ఫైల్, యూ నీడ్ టు రైట్ అ కోడ్, యూ నీడ్ టు సీ అవుట్పుట్. 3 స్టెప్స్ కదా జనరల్గా ఆలోచిస్తే. సో నా వాట్ విల్ ట్రై టు డూ ఇస్, విల్ ట్రై టు ఫైండ్ అ సోర్స్ ఫైల్. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉండేది ఏంటంటే సోర్స్. ఓకే, సోర్స్ ఫోల్డర్లో ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ ఫైల్ ఏంటిదంటే మనకి app.tsx, ఇది ఒక్కటే ఫైల్ ఇంపార్టెంట్. ఓకే, సో మనం ఎప్పుడైనా రియాక్ట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఫైల్ని డిలీట్ చేసేయాలి, కోడ్ మొత్తం దీంట్లో డిలీట్ చేసేయాలి. అండ్ సెకండ్ ఏం చేయాలంటే సిఎస్ఎస్ ఫైల్స్, సిఎస్ఎస్ మనకు స్టైల్స్ అనేది అవసరం లేదు, తర్వాత రాసుకో, అంతే కదా. సో మీరు ఏ ఫైల్స్ డిలీట్ చేస్తారు, app.tsx ఫైల్ ఒకటి, app.css ఫైల్ ఒకటి, అండ్ index.css ఫైల్ ఒకటి. క్లియరా? index.css ఫైల్ ఒకటి. ఇప్పుడు నెక్స్ట్ మేజర్ పార్ట్ ఏమొస్తుంది, హౌ టు క్రియేట్ అ కంపోనెంట్. ఇప్పుడు మీరు అవుట్పుట్ చూస్తే ఏం ఉండదు జనరల్గా, కంటెంట్ అది నేను సేవ్ సి నథింగ్ ఎగ్జిస్ట్, రైట్? రీఫ్రెష్ అవ్వలేదు అంతే అనుకుంటా. సో ఇప్పుడు నేను ఒక కంపోనెంట్ రాయాలి. సో app.tsx అనేది ఒక ఇంపార్టెంట్ కంపోనెంట్. చూడండి ఇక్కడ ఫైల్ నేమ్ ఏముంది చూడండి, అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? దీంట్లో ఏ ఈస్ క్యాపిటల్, రైట్? దట్ ఈస్ ద ఫస్ట్ అబ్జర్వేషన్ వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. సెకండ్ ఏంటిది, ఎక్స్టెన్షన్ ఏముంది, టిఎస్ఎక్స్. బట్ జనరల్లీ జేఎస్ ఉంటుంది, జావా స్క్రిప్ట్ అంటే జేఎస్ ఉంటుంది, టైప్ స్క్రిప్ట్ అంటే టిఎస్ ఉంటుంది. బట్ వాట్ వీ హ్యావ్, టిఎస్ఎక్స్. సో రియాక్ట్ కి సంబంధించింది కాబట్టి టైప్ స్క్రిప్ట్ ప్లస్ ఎక్స్టెన్షన్ అనమాట. అంటే ఇప్పుడు మనము జనరల్గా H1 H2 H3 రాయడం ఒక ఎత్తు, ఇప్పుడు H1 H2తో పాటు లాజిక్ రాయాలి. సో లాజిక్ కమ్స్ ఫ్రమ్ జావా స్క్రిప్ట్, H1 H2 కమ్స్ ఫ్రమ్ HTML. అంటే నువ్వు HTMLని జావా స్క్రిప్ట్ని కలిపి రాయాలి కాబట్టి ఇది ఒక ఫార్మేట్ ఆఫ్ కొత్త టెక్నాలజీ లాగా. అంటే XML ఫైల్స్ అంటారు జనరల్గా, XML అనేది మాట్లాడతారు, మనకు అవసరం లేదు. జావా స్క్రిప్ట్ టైప్ స్క్రిప్ట్ ఫైల్ విత్ HTML విచ్ ఈస్ కాల్డ్ అస్ టైప్ స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్. ఏమంటారు? టైప్ స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ ఎందుకు రాస్తారు, ఎందుకు ఎందుకు అవసరం పడుతుంది కదా, జావా స్క్రిప్ట్ ప్లస్ HTML ని కలిపి రాయాలి, అంతేనా? ఇంతకుముందు సపరేట్ రాసినప్పుడు .html, నార్మల్ టైప్ స్క్రిప్ట్ రాసినప్పుడు నార్మల్ .ts. బట్ నౌ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్, హెన్స్ వీ నీడ్ టు హ్యావ్ అన్ ఎక్స్టెన్షన్ కాల్డ్ TSX. ఫుల్ ఫామ్ ఏంటిది, టైప్ స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్. ఓకే, క్లియరా? వెరీ గుడ్. నా ఇప్పుడు నేను ఒక యారో ఫంక్షన్ రాస్తా. ఏ ఫంక్షన్ అయినా రాయొచ్చు కదా, ఎనీ ఫంక్షన్. సో ఒక ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు, ఒక కంపోనెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఎవ్రీ కంపోనెంట్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ ఫైల్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ నీడ్స్ టు బి క్యాపిటలైజ్డ్. ఏముండాలి, ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ ఉండాలి. అండ్ ద ఎక్స్టెన్షన్ ఏముండాలి, TSX. సో ఒక బేసిక్ కంపోనెంట్ రాద్దాం. ఓకే, నౌ కాన్స్ట్ ఫైల్ నేమ్ ఏముందిరా, యాప్. సో వాట్ కంపోనెంట్ నేమ్ ఐ విల్ టేక్ నౌ, యాప్. అక్కడ ఏముంటే అదే తీసుకోవాలి, దిస్ ఇస్ ద రూల్. ఇప్పుడు నేను ఏ ఫైల్ రాస్తున్నా, యారో ఫంక్షన్, అంతేనా? సో దిస్ ఇస్ అన్ యారో ఫంక్షన్, అండ్ యారో ఫంక్షన్లో ఏం రాయాలి, రిటర్న్. రిటర్న్ అనేది ఖచ్చితంగా అవసరం అనమాట. ఫంక్షన్స్ రిటర్న్ చేస్తాయి కదా ఏదో ఒకటి, మీకు తెలుసు కదా. ఒక వాల్యూ పాస్ చేసినప్పుడు ఆ వాల్యూని రిటర్న్ తీసుకోవచ్చు కదా. సో రిటర్న్ చేసాం. ఇప్పుడు మనం ఏం రాసాం, ఒక ఫంక్షన్లో యాప్ రాసి, ఒక నార్మల్ ఫంక్షన్ రాసి, రిటర్న్లో ఒక HTML కోడ్ రాసాం. అందుకే దీన్ని ఏమంటున్నారు వాళ్ళు, టైప్ స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ అంటున్నారు. ఇది క్లియరా? ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇది పని చేయదు ఇప్పుడే, ఎందుకంటే ఈ ఫైల్ కంప్లీట్ సపరేట్ కదా. దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఏం చేయాలి, 2 టైప్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, నేమ్డ్ ఎక్స్పోర్ట్ ఒకటి, డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ ఒకటి. గుర్తుందా, నేమ్డ్ ఎక్స్పోర్ట్ ఒకటి, డిఫాల్ట్. సో ఇప్పుడు నేను డిఫాల్టే చేస్తాను, నేమ్డ్ తర్వాత మాట్లాడదాం. ఓకే,
క్లియర్? ఎందుకు ఎక్స్పోర్ట్ డిఫాల్టా డిఫాల్ట్ ఎక్స్పోర్ట్? ఎక్స్పోర్ట్ కరెక్టా? సో ఇది ఒక బేసిక్ కంపోనెంట్. ఇప్పుడు నేను 100 కంపోనెంట్స్ రాయమంటే మీరు 100 కంపోనెంట్స్ స్టార్ట్ చేయాల్సింది ఇలానే. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ? ఏమేమి గుర్తుండాలి కంపోనెంట్ రాయాలంటే? ఫైల్ నేమ్ క్యాపిటల్ లెటర్, ఫైల్ నేమ్ ఉండాలి, డాట్ టీఎస్ఎక్స్ ఎక్స్టెన్షన్ ఉండాలి. 2 పాయింట్స్ క్లియర్? థర్డ్ పాయింట్ ఏంటిది? ఒక ఆరో ఫంక్షన్ రాసుకోవాలి. ఆరో ఫంక్షన్ లో ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటిది? ఫైల్ నేమ్ తోటి పేరు రాయాలి. ఫంక్షన్ పేరు ఎలా ఉండాలి? ఎందుకు? ఫైల్ నేమ్ ఉంటది యాజ్ ఇట్ ఈస్ ఉండాలి. తర్వాత రిటర్న్ కీవర్డ్ ఉండాలి. రిటర్న్ లోపల ఏమైనా రాసుకో. అంతేనా? క్లియరా? చెప్పు స్టెప్స్ చెప్పు. ఫైల్ ఉండాలి. సెకండ్ స్టెప్ ఏమి ఉండాలిరా? టిఎస్ఎక్స్ ఎక్స్టెన్షన్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఆరో ఫంక్షన్ రాయాలి లోపల. ఆరో ఫంక్షన్ నేమ్ ఏమి ఉండాలిరా? సేమ్ ఉండాలి. దాని ఫంక్షన్ లోపల ఏముండాలి? రిటర్న్ లోపల ఏముంటది? హెచ్టిఎంఎల్ ఉంటది. చూడండి స్క్రీన్ లో, అంతే కదా ఉంది. సేవ్ చేసేస్తున్నా. సేవ్ చేసేసి ఇఫ్ ఐ గో హియర్, ఇఫ్ ఐ రీఫ్రెష్, ఆటో రీలోడ్ అవుతుంది అది ఆటోమేటిక్గా. బట్ ఫర్ నౌ వీ కెన్ సీ హలో వర్డ్ అంటే ఒక రియాక్ట్ కంపోనెంట్ క్రియేట్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక నావిగేషన్ బార్ క్రియేట్ చేస్తాను చిన్నది. ఓకే, ఇప్పుడు నావిగేషన్ బార్ అనేది నాకేంటిది? ఇట్స్ అ కంపోనెంట్ ఫర్ మీ. నేను ఒక ఫామ్, లాగిన్ ఫామ్ క్రియేట్ చేస్తా. వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ అ కంపోనెంట్ ఫర్ మీ. నేను ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ చేస్తా. వాట్ ఈస్ ఇట్? కాంపోనెంట్. రేపటి నాడు నేను ఒక డాష్ బోర్డ్లో మేబీ ఒక ప్రొఫైల్ కార్డు, లేకపోతే నా విజిటింగ్ కార్డు, ఇట్లాంటివి ఏమైనా క్రియేట్ చేయాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ కంపోనెంట్ ఫర్. ఓకే, సో React is a component based architecture. React is a component based architecture. Now the components are of how many types? 2 types. What are they? Functional based components ఒకటి, క్లాస్ బేస్డ్ కంపోనెంట్స్ ఒకటి. ఎన్ని రకాల కంపోనెంట్స్? 2 టైప్స్. ఫంక్షనల్ బేస్డ్ కంపోనెంట్స్ ఒకటి, క్లాస్ బేస్డ్ కంపోనెంట్స్ ఒకటి. క్లాస్ బేస్డ్ కంపోనెంట్స్ మనం వాడట్లేదు ఇప్పుడే, విల్ కమ్ ఇన్ ఫ్యూచర్ వాడదాం. బట్ ఇప్పుడు వాడేది ఫంక్షనల్ బేస్డ్ కంపోనెంట్స్. అంటే మీరు రాయాల్సింది ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ గుర్తుందా? ఆరో ఫంక్షన్ లేదా ఫంక్షన్ డెఫినేషన్, అంతే కదా? మూడిట్లో ఏ విధమైన ఫంక్షన్ రాసి మీరు ఏం చేయొచ్చు? ఒక కంపోనెంట్ ని క్రియేట్ చేయొచ్చు. క్లియరా? ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా? ఒక నావిగేషన్ బార్ అనే కంపోనెంట్ ని క్రియేట్ చేస్తా. మామూలుగా ప్రతి వెబ్సైట్కి ఒక నావ్ బార్ అనేది కామన్ కాబట్టి. ఇప్పుడు నేను సోర్స్లోకి వెళ్తా, ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తా విచ్ ఈస్ కాల్డ్ యాజ్ కంపోనెంట్స్. ఓకే, నా ఇష్టం, కంపోనెంట్స్ అనే ఫోల్డర్ నేను ఇచ్చుకున్నా. ఓకే, ఈ కంపోనెంట్స్ అనే ఫోల్డర్లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా విచ్ ఈస్ కాల్డ్ nav bar డాట్ టిఎస్ఎక్స్. క్లియరా? nav bar డాట్ టిఎస్ఎక్స్. ఇప్పుడు నేను కాన్స్, నా ఫైల్ నేమ్స్ ఎలా క్రియేట్ చేస్తున్నారో మీరు చూడండి. రైట్, nav bar డాట్ టిఎస్ nav bar is equals to ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్. అంతేనా? కంపోనెంట్ రాయడం అంటే రిటర్న్ లో ఏముండాలి? ఏదైనా ఒక హెచ్టిఎంఎల్ కంటెంట్ ఉండాలి. అంతేనా? వెల్కమ్ టు nav bar. అంతేనా? ఏమైనా ప్రాబ్లం ఉందా ఇక్కడ? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం? ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ nav bar. క్లియరా? ఎక్స్పోర్ట్ చేసేసా. ఇప్పుడు ఇది అవుట్పుట్ వస్తుందా? రాదు. ఎందుకంటే ఫైల్ ఈజ్ ఇండిపెండెంట్, ఇట్ ఈస్ నాట్ యూటిలైజ్డ్ ఎనీవేర్. What happened till now? File created but not utilized it anywhere. So we need to use it. How we can use it? ఎక్కడ ఇంపోర్ట్ చేయాలి? యాప్ ఈజ్ అవర్ మెయిన్ ప్రోగ్రామ్ కాబట్టి యాప్ అనే మెయిన్ ప్రోగ్రామ్ లో నేను ఒక సింబల్ రాశాను, చూసారా? ఆ సింబల్ పేరు ఏంటిది? ఫ్రాగ్మెంట్స్ అన్నమాట. స్క్రీన్ లో కనిపిస్తుందా సింబల్స్? లేట్ వస్తుందా? ఇంటర్నెట్ ల్యాగ్ అవుతుంది ఎందుకు? తెలుసు కదా, ఎంటీ డివ్స్ ఉంటాయి మామూలుగా. కనిపించిన స్క్రీన్ లో ఫ్రాగ్మెంట్స్. సో జనరల్ గా మీరు డివ్ రాస్తారు, నేను డివ్ తీసేసి రాస్తా అంతే. డైరెక్ట్లీ అది డివ్వే. కానీ రియాక్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఏంటిదంటే ఒక ఎక్స్ట్రా డివ్ ఉండదు, వాడికి ఉన్న డివ్ అనమాట అది. నువ్వు ఇక్కడ డివ్ రాసావనుకో, రియాక్ట్ దగ్గర ఫ్రాగ్మెంట్ ఉంటుంది, మళ్ళీ దాంట్లో డివ్ క్రియేట్ అవుతుంది. సో నువ్వు రెండు డివ్స్ ఉండడం అనేది లోడే కదా. అదే నువ్వు మధ్యలో డివ్ రాయలేదు అనుకో, ఓన్లీ ఫ్రాగ్మెంట్స్ రాసావనుకో, రియాక్ట్ ఒకటి దగ్గర ఎక్స్ట్రా డివ్ రాదు. సో ఏమవుతుంది? రియాక్ట్ బటన్ తగ్గినట్టే కదా. అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఓకేనా? ఫ్రాగ్మెంట్ వాడి నేను ఏం చేస్తున్నా, ఒక డివ్ అనేది ఆప్టిమైజ్ చేశా. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఆప్టిమైజేషన్ టెక్నిక్. సెకండ్ ఏంటిది? ఇప్పుడు నేను కాల్ చేయాలి, అంతే కదా.
nav bar ని క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు ఏం చేయాలి, కాల్ చేయాలి. సో కాల్ చేయడానికి మనము యూజ్ చేయాలన్నమాట. ఎలా, ఇగో ఇలా కింద nav bar అని కనిపిస్తుంది కదా, కొడితే మనకేమవుతుంది, మీద ఇంపోర్ట్ అయిపోయి ఉంటుంది, ప్లస్ కింద కాల్ అయిపోయి ఉంటుంది. క్లియరా? సో ఇప్పుడు అవుట్పుట్ వస్తుందా, వెల్కమ్ టు nav బార్. ఇప్పుడు ఈ nav బార్ లోపలికి వెళ్ళి నేను ఏం చేస్తాను, నా HTML రాస్తా. ఇగో ఇక్కడ ఈ డివ్ ఉంది కదా, ఈ div లో నేను ఇప్పుడు ఏం చేస్తా, సింపుల్ గా 2 divs తీసుకుంటా, మనకు తెలిసిన మామూలు CSS అంతేనా. ఇక్కడేమో సాష్ వర్స్ అనుకుందాం. ఓకే, సాష్ వర్డ్స్. ఇంకో div లోనేమో ఐటమ్స్, అంతే కదా, హోమ్ అవి వస్తాయి కదా, గుర్తుందా మీకు. సో ఈ div లో మేబీ అన్ఆర్డర్డ్ లిస్ట్, ఆర్డర్డ్ లిస్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు, గుర్తుంది కదా. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ ఒకటి పెట్టుకుందాం. అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఏం పెట్టుకుందాం, LI పెట్టుకుందాం. ఓకే, LIలో హోమ్. ఇంకా ఇది కూడా మనం క్రియేట్ చేయకపోతే నేను ఏం చేయలేను ఇంకా. ఓకే, సో ఇప్పుడు ఏం చూడండి, ఇక్కడ సాష్ వర్స్ అనేది ఒక లెఫ్ట్ సైడ్ హెడింగ్ డివ్, తర్వాత ఉన్నది ఏంటిది, ఇంకో డివ్. ఆ డివ్ లోపల 4 ఐటమ్స్. సో హోమ్ 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 కాకుండా మనము అబౌట్, ఇంకోటి ఏంటిది, సర్వీసెస్, గా తీసుకుంటున్న ప్రస్తుతానికి కాంటాక్ట్. ఇలా మనము ఒక నావిగేషన్ బార్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ నావిగేషన్ బార్ అనేది డిస్ప్లే ఫ్లెక్స్ అవన్నీ తెలుసు కదా మీకు, జస్టిఫై కండి అలా వాడితే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తా చూడండి, సిఎస్ఎస్ రాస్తా. చూడండి ఇక్కడ ఇన్లైన్ సిఎస్ఎస్ రాసేస్తా ప్రస్తుతానికి. మనము సిఎస్ఎస్ ఫైల్స్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. అంటే మీకు index.css ఉంది కదా ఆల్రెడీ, index.css లో మీరు క్లాసెస్ రాయొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా, క్లాస్ కాకుండా ఇక్కడ ఏముంటుంది, క్లాస్ నేమ్ ఉంటుంది. యాక్చువల్లీ ఇంక ఇదే చూడు, క్వశ్చన్స్ అడగాలి నన్ను. అర్థమైందో, ఏమర్థమైంది చెప్పి ఇంతవరకు. ఈ బేసిక్స్ ఇవి HTML లాగానే ఉంది కదా, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు కదా నీకు. సేమ్ HTML రాస్తున్నాం, ఇంకేం మనం రాలేదు ఇంకా. ఓకే, సో ఇప్పుడు క్లాస్ నేమ్ ఏం రాస్తాను నేనంటే హెడ్ అని రాస్తా. ఓకే, సేవ్ చేసుకుంటా. ఈ హెడ్ ని index.css లో రాస్తా. ACSS లో ఇండెక్స్. నేను ఒకసారి చెక్ చేసుకుంటా బ్యాక్గ్రౌండ్ కలర్ నిజంగానే పనిచేస్తుందా లేదా అని, బ్రౌన్. ఓకే, ఒకసారి చూస్తే అప్లై అవుతుంది. అది నేను ఇంపోర్ట్ చేసినా చేయకపోయినా అప్లై అవుతుంది, ఎందుకంటే అది మెయిన్ గ్లోబల్ గా సెట్ అయి ఉంటుంది కాబట్టి. సో మీరు డైరెక్ట్ ఇక్కడ రాయొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇదంతా తీసేసి నాకు సైడ్ కావాలి. ఏమేం ప్రాపర్టీస్ వాడతాం, ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటిది, ఫ్లెక్స్. ఇప్పుడు చూడండి యూఐలో సైడ్ బై సైడ్ అయిపోయింది, చూసారా, కింద ఉండేది పక్కకు వచ్చేసింది. ఇప్పుడు ఏంటిది, జస్టిఫై కంటెంట్. ఏం వాడాలరా, జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్. అప్పుడు ఏమవుతుంది, అది ఆ మూలకి ఇది ఈ మూలకి వెళ్ళిపోతుంది. స్పేస్ బిట్వీన్ కాకుండా సెంటర్ స్పేస్ ఈవెన్లీ పెడదాం, అది కొంచెం మనకి అర్థమైందా, కనిపిస్తుంది అని, అంతేనా. ఓకే, ఇక్కడ అక్కడ. ఇప్పుడు ఇది ఈ యుఎల్ కూడా బ్లాక్ లెవెల్లో ఉంది. సో యుఎల్ని ఏం చేయాలి ఇప్పుడు మనం, డిస్ప్లే ఫ్లెక్సే చేయాలి, చేయాల్సింది ఏం లేదా. సో డైరెక్ట్ యుఎల్ తీసుకోవచ్చు. ఫర్ నౌ వీఆర్ లెర్నింగ్ కాబట్టి డైరెక్ట్ తీసుకోవచ్చు. లిస్ట్ టైప్ నన్ను, డిస్ప్లే ఫ్లెక్స్, గ్యాప్ వస్తే 20. అర్థమైందా, ఈ సిఎస్ఎస్ లో మనకు తెలుసు. చూసావా, ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇదే కదా నావిగేషన్ బార్. సాష్ వర్డ్స్ కి దీనికి మీద స్పేస్ లేదు కొంచెం. సో మేబీ మనం ఏం చేయొచ్చు అంటే, ఇగో ఈ టాప్ హెడ్ అనేది మెయిన్ డివ్ కదా, దానికి ప్యాడింగ్. ఓకే, ఒక ప్యాడింగ్ ఒక 20 px. 0 వచ్చిందా, 20 px స్పేస్ వచ్చింది మీద. సో ఇట్స్ అ గుడ్. ఓకే, ఇప్పుడు నేను మేబీ దీన్ని హైలైట్ చేసుకోవచ్చు. అంటే ఈ డివ్ ఉందా, దీనికి నేను ఒక క్లాస్ నేమ్ రాసి, బ్రాండ్ నేమే కదా అది, బ్రాండ్ పెట్టి నేను ఏం చేస్తా, ఇండెక్స్ డాట్ లో బ్రాండ్ని స్టైల్ చేసుకుంటా. బ్రాండ్ బ్రాండ్ కొంచెం బోల్డ్ సైజు ఇవి పెట్టుకుంటే మనకు ఇట్లా కొంచెం మంచిగా కనిపిస్తుంది. ఇది నావిగేషన్. వెబ్సైట్ రెడీ అవుతుంది, కనిపించట్లేదు మీకు. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏదైనా ఒక సెక్షన్ పెట్టేసి దాంట్లో హెడింగ్, ఒక మంచి హెడింగ్ రాయొచ్చు. అంటే నెక్స్ట్ హీరో సెక్షన్ అంటారు. నావిగేషన్ బార్ అయిపోయింది కదా నాకు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్ ని మనము హీరో సెక్షన్ ఏదో పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు నేను ఆ సెక్షన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా క్రియేట్ చేస్తామో చెప్పు. దీంట్లోకి వచ్చి కంపోనెంట్స్ లో కొత్త ఫైల్, ఏమని, హీరో సెక్షన్. నేను చూడు ఎట్లా రాస్తున్నాను, కంపోనెంట్ పేర్స్ అవే ఇంపార్టెంట్ ఇక్కడ, HTML ఏం లేదాడా, బట్ నార్మల్. ఓకే, సో కాన్స్ట్ హీరో సెక్షన్, arrow ఫంక్షన్,
రిటర్న్ లోపల సో పీసీ అదే రాస్తున్నాం మనం, సెక్షన్ అనే ఒక ట్యాగ్ రాశాడు అంతే కదా. క్లియరా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్పోర్ట్ చేయాలి. సో కంపోనెంట్స్ ఈజీగానే రాస్తున్నాం కదా, ఏం కంపోనెంట్లో ప్రాబ్లం ఏం లేదు, కొంచెం చేతిరిగితే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఇది పని చేయాలి అంటే కాల్ చేయాలి కదా. ఎక్కడ కాల్ చేయాలి? యాప్లో నావిగేషన్ బార్ కిందది కనిపించాలి కాబట్టి మనము ఇక్కడ కాల్ చేయాలి. కరెక్టా? వచ్చేసింది. అవునా? ఇప్పుడు స్టైల్స్ చేసుకుంటే దాన్ని ప్రాపర్గా మనం మధ్యలో తీసుకొచ్చి కలర్ తీసుకొచ్చి డిస్ప్లే ఫ్లెక్స్ రాద్దాం, స్టైల్ కూడా రాద్దాం. హీరో సెక్షన్ ఉంది, హీరో సెక్షన్లో క్లాసెస్ ఏం లేవు. ఇగో హీరో క్లాస్ ఉంది, హీరో సెక్షన్ వాడే ఇచ్చాడు చూడు క్లాస్ నేమ్. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి? అంతే కదా. ఏమైనా డిఫికల్టీస్ ఉన్నాయా? అంతా వాడిందే ఇది. రైట్, వచ్చేసింది హీరో సెక్షన్. ఓకే, కొంచెం బటన్ చేసుకోవడం అది చేసుకోవడం, వెబ్సైట్ నీట్గా వస్తుందా? ఓ వెబ్సైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుంది? సర్వీసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తా? కంపోనెంట్స్కి వెళ్ళి ఏం క్రియేట్ చేస్తా? అంతేనా? కాన్స్ట్ అంతే కదా. H1 సెక్షన్ ఇక్కడ ఏం ఇంపార్టెంట్ నాకైతే. ఓకే, ఏం అంత డిఫికల్ట్ ఏం అనిపించట్లేదు కాబట్టి కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నా. బట్ మీకు అర్థమవుతుంది కదా. అంతేనా? బేసిక్ సర్వీసెస్ కూడా రాసాం ఇక్కడ. ఈ స్టైల్, స్టైల్ ఎక్కడ తీసుకెళ్తారు? సిఎస్ఎస్లో మళ్ళీ, అంతే కదా. రైట్. సో ఇప్పుడు ఒకసారి చూస్తే అవుట్పుట్ రాదు, ఎందుకంటే కాల్ చేయలే కదా. ఇక్కడ హీరో సెక్షన్ కింద ఇక్కడ ఇది కంపోనెంట్స్ లో ఉండే సర్వీసెస్. అవునా? క్లియరా? ఇప్పుడు చూస్తే సర్వీసెస్ ఉన్నాయి కదా. సో ఒక వెబ్సైట్ రెడీ అయిపోతుంది. కొంచెం స్టైల్స్, కొంచెం టైం పెడితే మనము ఒక ఫుల్ ఫ్లెడ్జ్ పోర్ట్ఫోలియో వెబ్సైట్, లేకపోతే నువ్వు నిన్న క్రియేట్ చేసిన పోర్ట్ఫోలియో వెబ్సైట్ రియాక్ట్లో రావాలి. ఇప్పుడు రియాక్ట్ క్రియేట్ కమాండ్ ఒకటి కొట్టాము, సోర్స్లోకి వెళ్ళిపోయి కోడ్ డిలీట్ చేసి స్టార్ట్ చేసాము. ఇదే కదా ప్రాసెస్. అంతేనా కాదా? ఇప్పుడు ఇది ఇనీషియల్ స్టెప్. ఇప్పుడు దీన్ని మీరు ప్రాక్టీస్ చేసి నాకు ఒక్కొక్కటి రెండు రెండు వెబ్సైట్స్ డిజైన్ చేసి తీసుకురావాలి.